హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమెరికాలో హిందువులపైన దాడులు పెరిగిపోతున్నట్టుగా తెలుస్తుంది. సో రీసెంట్‌గా హనుమాన్ విగ్రహం అక్కడ ఏర్పాటు చేస్తారు కదా! దానిపైన ఒక రిపబ్లికన్ లీడర్ లేకుంటే ట్రంప్ అనుచరుడు అని కూడా చెప్తున్నారు. సో అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడు ఆ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అయిపోతున్నాయి. సో ఈ రకంగా చూస్తే హిందువులపైన నిజంగానే అమెరికాలో దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి అతని వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? మరి పెరిగిపోతున్న ఈ దాడులను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు దీనిపైన డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు నారీసేన ఫౌండర్ లతా చౌదరి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే ఆదిత్య. మరి మీరు కూడా విన్నారు హనుమాన్ విగ్రహం పైన అతను చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో. సో ఎలా చూడాలి? ఈ విధంగా హిందువుల పైన అయితే ఇటువంటి కామెంట్స్ చేయడము, దాడులు చేయడం చూస్తూ వస్తున్నాం అమెరికాలో కూడా. మరి ఇదంతా ట్రంప్ ట్రైనింగా? లేకుంటే వీళ్ళే మాట్లాడుతున్నారా? ఏం చెప్తారు ఇది మేడం? వరకు ఎప్పుడూ లేదు. ఎంతో మంది భారతీయులు 70ల నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడిన వాళ్ళున్నారు. హ్మ్. ట్రంప్ వచ్చిన తర్వాత అన్నీ కూడా చేంజెస్ వచ్చేసి వీసాల్లో గాని, అక్కడ ఉండే ఇండియన్స్ మీద కూడా ఆయన కొరడా బిగించాడు. హ్మ్. ఆ కొరడా బిగించడంతో మనకి ఎవరైతే వ్యతిరేకస్తులు ఉంటారో, ఆ దేశంలో అందరూ ఇండియన్స్‌ని మెచ్చుకోవాలని లేదు. కొంతమంది వ్యతిరేకత ఉంటారు. వాళ్ళెప్పుడు అవకాశం దొరుకుతుందా? ఎప్పుడు వీళ్ళని పట్టి మనం వెనక్కి పంపిద్దాం అని ఎదురు చూస్తూ ఉంటారు. హ్మ్. అలాంటి వాడికి ఒకడికి ఇప్పుడు అవకాశం దొరికింది. వాడే ఓకే. అలెగ్జాండర్ డంకన్ పేరు. రిపబ్లికన్ సెనేటర్‌గా గూడా వాడు రాబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. హుహు. ఇక ఆయన పక్కా క్రిస్టియన్ అవ్వడంతో బైబిల్‌లో ఎలా ఉంది, ఇవన్నీ మధ్యలో పుట్టుకొచ్చిన మతాలు అని అధికంగా మాట్లాడటానికని మాట్లాడాడు. చాలా ఓకే. అధికంగా మాట్లాడాడు. హ్మ్. హిందూయిజం గురించి మాట్లాడాడు. హిందువుల గురించి మాట్లాడాడు. భారతీయుల గురించి కూడా మాట్లాడాడు. హ్మ్. ఇవన్నీ కూడా నిజమైన భగవంతుడు విగ్రహాలు కాదు. ఇవన్నీ మధ్యలో పుట్టుకొచ్చినవి అని కూడా మాట్లాడాడు. అది చాలా తప్పు అని అంటున్నాను. హ్మ్. ఎందుకంటే ఎవరి మతాన్ని వాళ్ళకే గొప్ప. ఏ మతాన్ని ఎవరు కించపరచకూడదు. అలా హిందువులంటే మాత్రము చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకు ఓకే. అనంటే ఆల్రెడీ ట్రంప్ వల్ల మన భారతీయులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. హ్మ్. ఈ సమయంలో ఇలాంటివి మళ్ళీ వచ్చేసరికి అక్కడ ఒక అగ్గి పుట్టిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఓకే. లేని మత విద్వేషాలు గూడా రెచ్చగొడుతున్నట్టు అనిపిస్తుంది. హ్మ్. ఎందుకు అనంటే ప్రశాంతంగా ఉండే అమెరికాను కూడా ఇప్పుడు యూకేలో ఎలా అయితే జరుగుతుందో దారుణమో, అలాగా ఇతర దేశాల్లో గూడా వ్యాప్తి చేసేలా ఉన్నారు వీళ్ళని జూస్తుంటే. హ్మ్. అంటే ఇక్కడ ఒక ఐక్యత కోరుకుంటున్నాం అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఓకే. అయితే దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఆదిత్య. హ్మ్. ఎందుకంటే ఇలాంటి మత విద్వేషాలు సృష్టించకూడదు. అలాగే ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవడం కరెక్టే. కానీ నీ మతం గొప్పదని యువతలు ఈ మతాన్ని కించపరిస్తే మాత్రము హిందువులుగా మేమంతా ఊరుకోమని చెప్తున్నాను. అది గూడా హనుమంతుడిని అంటే అసలు ఊరుకోమని చెప్తున్నాము. ఎందుకంటే చిరంజీవులు. హ్మ్. హనుమంతుడు ఎప్పుడు కూడా మనం ఎక్కడైనా రామనామం చేస్తే అక్కడికి హనుమంతుడొస్తాడు. ఆయన ప్రత్యక్షంగా మనకు కనపడతాడు. ఆయన వచ్చినట్టు గూడా తెలుస్తుంది మనకి అని ఎన్నో సందర్భాల్లో మనం విన్నాం. అలాంటిది ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రము తీవ్రంగా ఖండిస్తాము. దీన్ని ఎదుర్కోవటానికి మేమందరం గూడా సిద్ధంగా ఉంటాము అని తెలియజేస్తున్నాను ఆదిత్య. ఓకే. ఎందుకు అనంటే, ఇప్పుడు ప్రశాంతంగా ఉండేదాన్ని అసలు ఏదో ఒకటి చెయ్యాలి వీళ్ళని. ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి. హ్మ్. దాన్ని అబ్జెక్షన్ చెప్తున్నాను నేను అనంటే, మరి ఎన్నో గుళ్ళున్నాయి ఇప్పుడు. అమెరికాలో ఎన్నో హిందూ దేవాలయాలున్నాయి. వా మనకి శివాలయాలున్నాయి, హనుమాన్ దేవాలయాలున్నాయి, అమ్మవారి గుళ్ళున్నాయి. అలాగే షిరిడీ బాబావి గూడా ఉన్నాయి అక్కడ. చాలా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు కొత్తగా స్టార్ట్ చేయటం వల్ల ఏం జరుగుతుందిక్కడ? అంటే మరి ఇన్ని సంవత్సరాలైనయి ఇవన్నీ ఉన్నాయి కదా! మరలా అంటే హిందువులు ఒక్కటే కాదు గదా! మహమ్మదీయులు గూడా ఉన్నారక్కడ. అవును. అందరున్నారు. క్రిస్టియన్స్‌తో పాటు అన్ని మతాల వాళ్ళు ఉన్నారక్కడ. ఇలా కించపరిచే మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకోము. ఓకే. దాన్ని మేమందరం ఖండిస్తున్నాము. అక్కడ వాళ్ళు గూడా ఖండించాలి. ఈ మాటల్ని గనక ఇంకా ఆయన ప్రొలాంగ్ చేస్తే యాక్షన్ తీసుకోవాలి అని కోరుకుంటున్నాం. మేడం, ఆ హనుమాన్ విగ్రహాన్ని తీసేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా కూడా కొన్ని వార్తలైతే రావడం జరిగింది. సో అటువంటి నిర్ణయం ఏమన్నా తీసుకుంటారా వాళ్ళు? తీసుకుంటే ఇక్కడ హిందూ సంఘాల నుంచి లేకుంటే ఇండియన్స్ నుంచి రెస్పాన్స్ ఏమన్నా వస్తుందా మేడం? తప్పకుండా రావాలి. ఊరక ఎలా కూర్చుంటాం? మన హనుమంతుడిని అంత కించపరుస్తుంటే, అలా మాట్లాడుతుంటే, తొలగిస్తుంటే హ్మ్. కామ్‌గా ఎలా కూర్చుంటాం ఆదిత్య? తప్పకుండా వాయిస్ రైజ్ చేయాలి గదా! ఓకే. ఈరోజు ఒక విగ్రహాన్ని నువ్వు హనుమాన్ విగ్రహాన్ని ఇలా అన్నావు. రేపొద్దున అన్ని దేవాలయాలు తీసేయాలంటే ఊరుకుంటామా? హ్మ్. ఊరుకోం గదా! ఇప్పుడు మన మనోభావాల్ని దెబ్బతీసినట్టే గదా! హిందువుల మనోభావాల్ని దెబ్బతీసినట్టే గదా! అవును. అలాగా ఊరుకోకూడదు అనే అంటాను నేను. అస్సలు ఊరుకోకూడదు. ఎందుకు పెట్టనివ్వడు?
ఇది వరకు పెట్టారు కదా. మన గణపతి సచ్చిదానంద స్వామి ఎప్పుడు హనుమంతుడిని పూజిస్తారు. ఆయన ఎన్నో హనుమాన్ దేవాలయాలకు వెళ్ళారు, అక్కడ పూజించారు. మొన్న కూడా వెళ్ళొచ్చారు అలాగా. మరి అందరూ ఉన్నారు మన దగ్గర, గురువులు అందరూ కూడా ఊరుకోరు కదా. ఇలా చేస్తే అసలు ఊరుకునే ప్రసక్తే లేదని అంటాను. ఓకే. ఆయన మీద కూడా ఇంకెప్పుడు మాట్లాడకుండా, ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా కఠినంగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. మేడం, దీన్ని కొంతమంది సెక్యులర్లు ఏ విధంగా చూస్తారంటే, ఇప్పుడు ఇక్కడ హిందువులు ముస్లింలు ఉండకూడదని ఎలా కోరుకుంటారు, ఇప్పుడు వాళ్ళు అలాగే కోరుకుంటున్నారు కదా అని ఒక కామెంట్ అయితే చేస్తున్నారు. సో దానికి మీ రియాక్షన్ ఏంటి మేడం? చేసే వాళ్ళు కమెంట్ చేస్తారు. ఎందుకు ఉండకూడదు, ఎక్కడైనా రాసుందా తీర్మానం? ఇక్కడ వాళ్ళు ఉండకూడదు, మేమే జీవించాలని తీర్మానం రాసుందా? మనం ఎవరినైనా వెళ్ళగొడుతున్నామా భారతదేశం నుంచి? ఎవరినైనా తరిమి కొట్టాము మనం? అందరూ ఉంటున్నారు. అవును. అన్ని దేశాల వాళ్ళు కూడా వచ్చి ఉంటున్నారు, అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఉంటున్నారు. అసలు ఇలా మనము ఏ సెక్యులర్ పార్టీని కూడా మనం అనలేదు, ఎవరి గురించి మనం విమర్శలు చేయలేదు, వ్యాఖ్యలు చేయలేదు. మనం అందరం కూడా కలిసి అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా ఉంటున్నాం ఎప్పటి నుంచో కూడా. ఇప్పుడు మన పాత బస్తీని తీసుకుంటే ఉండేది అందరూ కూడా మహమ్మదీయులు ఉంటారు. మరి వాళ్ళ రంజాన్ పండుగకి వాళ్ళు కూడా మనకు షీర్ కుర్మా పంపిస్తారు. మరి మనం దాన్ని స్వీకరిస్తున్నామా లేదా? మరి వాళ్ళు కూడా మన మతాన్ని గౌరవిస్తున్నారా లేదా? ఇలా కొంతమంది అగ్గి పుట్టించడానికి ఉంటారు, వాళ్ళ పని అదే ఉంటుంది. అసలైన వాళ్ళందరూ ఇలా ఉండరు. ఇలా చేసే వాళ్ళు కమెంట్స్ చేస్తూనే ఉంటారు. కానీ మనందరం కలిసికట్టుగా ఉంటే ఎవరు ఏమీ చేయలేరు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.